హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవన్యరాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఇమ్యూనిటీ బూస్ట్ని పెంచే పల్లి నువ్వుల లడ్డు రెసిపీతో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ లడ్డూలు అయితే పిల్లలకి చాలా ఇమ్యూనిటీ అండి. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేసుకుందాం. పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, బెల్లం, పల్లీలు, నువ్వులు. సో వీటితోనైతే ఇప్పుడు మనమైతే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇవైతే పిల్లలకి చాలా ఇమ్యూనిటీ అండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. ముందుగా మనం ఈ పల్లీలని దూరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే మనం కొన్ని నువ్వులు కూడా తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో దూరగా వేయించుకోవాలి. నువ్వులు అయితే తొందరగానే ఫ్రై అయిపోతాయి, పల్లీలకు పట్టినంత టైం అయితే పట్టదు మనకు. ఇవి తొందరగా మాడిపోతాయి, చూసుకోవాలి, ఇక్కడే ఉండి కలుపుకోవాలి, మన దగ్గరే ఉండి. సరిపోయినవి, ఫ్రై అయిపోయినాయి. బాదం, జీడిపప్పు ఈ రెండింటిని కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే మన పిల్లలు కొందరు ఇట్లా సొంతంగా తినడానికి అయితే ఇష్టపడరు. ఇవి ఇట్లా ఓన్గా తిను అని చెప్తే వాళ్ళు తినరన్నమాట. ఇట్లా ఇవన్నీ కలిపేసి చేస్తే వాళ్ళ కొంచెం ఇమ్యూనిటీ తినడం కూడా ఇష్టపడరు అన్నమాట. ఇవైతే తొందరగానే ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా. సరిపోతుంది, ఇంత మరీ ఎక్కువగా కూడా మాడనివ్వాలి. ఇప్పుడు ఈ మూడింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈలోపు మనమైతే ఈ బెల్లంతో పానకం కోసం బెల్లంని చిన్నగా కట్ చేసుకోవాలండి. వాటర్ అయితే పోసుకోవాలి, కొన్ని పోసుకోవాలి, చిన్న గ్లాస్. ఈ పాకం ఇట్లా రెడీ అయిపోతుంటుంది. మనం ఈ చల్లారిపోయిన పల్లీలు, నువ్వులు ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం. మా చిక్కుగాడైతే ఇక్కడే ఉండి ఇవన్నీ తింటుంది మెల్లమెల్లగా. తింటానవా? ఇవి లడ్డూలు చేద్దాం రా చిక్కు, లడ్డూలు చేద్దాం. నువ్వు తింటే ఎట్లా కోతిలాగా తాపుకొకటి బుక్కెత్తానవా? ముందుగా ఈ జీడిపప్పు, బాదం పప్పునైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇట్లా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తగా ఉండాలి ఇట్లా, ఈ విధంగా. జీడిపప్పు అంటే నాకు కూడా ఇష్టం ఉండదు. ఇట్లా ఇష్టం లేని వాళ్ళు, తినడం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఈ విధంగా చేసుకుంటే, చిన్నపిల్లలు కూడా, మా పెద్ద పాప అస్సలు తినదన్నమాట. ఇట్లా చేస్తే వాళ్ళకి తెలియదు ఆ లడ్డూలో ఏముందనే తెలియదు, టేస్టీ ఉంటే తినచ్చు అన్నమాట. పల్లీలు, నువ్వులు కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా కొంచెం మెత్తగా అయితే పట్టుకోవాలండి. మనకి ఇక్కడ పాకం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి, 2 ఫ్లేవర్ కోసం. తర్వాత అయితే ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి. బాదం, జీడిపప్పు అయితే మిక్సీ పట్టేది అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. అండ్ పల్లీలది కూడా, నువ్వులది కూడా వేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. మనం నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. కావాల్సినంత పోసుకొని కొంచెంగా పోసుకుంటా ఇట్లా ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇట్లా అంటే చాలన్నమాట. చూసారా, లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్నమాట. నేనైతే నెయ్యి పెట్టుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో పిల్లలకైతే ఇమ్యూనిటీ, పిల్లలకైనా పెద్దలకైనా ఇమ్యూనిటీ బలం. నేను లడ్డూలు చేయడం కంప్లీట్ అయ్యేలోపు 2 లడ్డూలు తినేసింది మా చిక్కు. నచ్చినాయారా? మంచిగా ఉన్నాయా? సో నా లడ్డూలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకొక 2 లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి. నాకైతే ఫుల్గా నచ్చినాయి. టేస్ట్ మాత్రం మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఇందులో ఏమేమి వేసానో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు. సో ఫైనల్లీ కంప్లీట్, మై లడ్డూలు కంప్లీట్. ఇంకా ఈ చిన్నదైతే మా చిక్కు తినేస్తుంది. లడ్డు చేస్తావు నువ్వు? చెయ్యి, ఇగో చేసే లడ్డు చేసి తిను, చెయ్యి, తిను, ఇక తిను, చాలు తిను. తినరే చిక్కు లడ్డూలు. ఎవరు చేసిరు ఇవన్నీ? మమ్మీ చేసిందా? నువ్వు కూడా హెల్ప్ చేసినావు కదా నాకు. ఏం హెల్ప్? తినే హెల్ప్. మంచిగా తిన్నావు కదా నేను చెప్తా అంటే. సో ఫైనల్లీ
పల్లి నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్.